అంటే ఏ టైంకి ఆ టైం అండి. నాకు బాగా ఇష్టమైన పండుగ అంటే వినాయక చవితి. వినాయక చవితి రోజు నాకు జాబ్ వచ్చింది. వినాయక చవితి అప్పుడే నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది. ఇవన్నీ నాకు రిలేటెడ్. నేను ఆల్మోస్ట్ మా ఊర్లో ఇప్పుడు దాకా 5 to 6 times లడ్డూలు పాడాను. నాకు చాలా నమ్మకం వినాయకుడు. నేను ఏంటది కార్తీక మాసం వినాయకుడి లడ్డు పాడితే మన ఇంట్లో చాలా మంచి జరుగుతుందంట. ఆ లడ్డు తిన్నా లేకపోతే ఆ లడ్డు మనం పాడినా ఆ లడ్డు ఎవరైనా ఇచ్చినా ఆ వినాయకుడి లడ్డు అనేది నీకు ఆ నమ్మకం ఉందా? లడ్డూలో 6 సార్లు పాడాను నేను మా ఊర్లో. నాకు కూడా చాలా సెంటిమెంట్, అందుకే నేను ఇంత క్లియర్ గా అడుగుతున్నా. ఎవ్రీ ఇయర్ లడ్డు తీసుకు అది చేయటం వల్ల మనకి జరిగిద్దని కాదులే కానీ అదొక బిలీఫ్, అదొక పాజిటివ్ వైబ్ నాకు. అవును. అది తీసుకున్నా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఆ గణేష్ డే వచ్చి నీకేం కావాలి అని అడిగితే నువ్వేం కావాలని చెప్తావు? హెల్దీ లైఫ్ అండి. ఉన్నంతసేపు హెల్దీగా బతకాలని కోరుకుంటా. డబ్బు గిబ్బు ఏం అవసరం. ఎందుకు? డబ్బు లేకపోతే ఈ రోజుల్లో ఏం లేదు కదా తేజ. హెల్త్ ఉంటే చాలు, నేను ఎట్లాగైనా సంపాదించుకుంటా. నాకు ఆ నమ్మకం ఉంది నా మీద. మనతో మన ఫ్యామిలీ ఉన్నంత వరకు నేను 100 ఏళ్ళు బతికేయాలి, 50 ఏళ్ళు ఎంత రాసి ఉంటే అంతవరకు హెల్దీ లైఫ్ ఇచ్చే చాలు. నీకు ₹1 కోటి దొరికితే ఏం చేస్తావు తేజ? ₹1 దొరికితేనా? అబ్బా అసలు భలే క్వశ్చన్ అడుగుతావు నువ్వు. ఇట్లాంటి ఆలోచనలే ఉండవు నాకు ఎప్పటిదాకా. అసలు ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా రాని ఆలోచన. ₹1 దొరికితే అన్న ఆలోచన కూడా నాకు ఇప్పుడు దాకా రాలా అసలు. ఏమో తథాస్తు దేవతలు ఉన్నారు, మరి చూసుకో మా సెట్లో. ఏముంది, మా ఇంట్లో వాళ్ళకి ఇటువే కొన్ని లోన్స్ డెబ్ట్స్ ఉన్నాయి, అప్పులు గిప్పులు అవన్నీ తీర్చేపిస్తాం ముందు ఫస్ట్ చేస్తూనే పాసిబుల్. వాళ్ళని ప్రశాంతంగా పెడతా అయిపోతుంది. అంతేనా? ఈఎంఐలు అన్ని కట్టేసి మీ మమ్మీ వాళ్ళకి ఈఎంఐ లేదు. ఈఎంఐ లేవా? నేను లైఫ్ లో ఇప్పుడు ఒక మంత్ ఒక ఈఎంఐ కూడా ఏదన్నా ఉంటే నెల వచ్చినప్పటికి నా ఫోన్ లో ఈఎంఐలు తెగ మెసేజ్లు వస్తూ ఉంటాయి. అమ్మో అది నేను తీసుకోలేను. ఇప్పటిదాకా నా లైఫ్ లో ఒక్క మంత్ కూడా ఈఎంఐ మీద ఏది కొనలేదు నేను. ఎందుకు? ఈఎంఐ మీద నీకేమైనా నెగిటివ్నెస్ ఉందా లేకపోతే? అలా అని కాదు, దానివల్ల తెలియని ప్రెజర్లో పడిపోయి పరిగెడతాం దాని వెనక. ఎందుకంటే ఉన్న ఫీల్డ్లో మనకు కంటిన్యూస్గా వర్క్ ఉంటుందో లేదు తెలియదు. ఇప్పుడు నెల అయ్యేబడి కొన్ని కట్టాలని ఉన్నది అనుకో, ఈ వర్క్ లేకపోతే ఈ మంత్లో చేసుకున్న దానికి మనకు వర్క్ అమౌంట్ వస్తుంది, అది రాకపోతే ఇది. అందుకే ఈఎంఐ లేకుండా ఇల్లు ఇలా టెన్షన్ ఎందుకు పెట్టుకోవాలా, ఉన్నదాంతో హ్యాపీగా సరదాగా సాగిపోతుంది నాకు. అయినా మనం ఉన్న ఈ ఫీల్డ్లో ఎందుకు తేజ, అది నీకైనా నాకైనా ఎవరికైనా ఎంతకాలం ఉంటామో తెలియదు అని ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకు ఉంటుంది మన లైఫ్? దేనికైనా సాచురేషన్ పాయింట్ వస్తుందండి. ఒక 5 years బ్యాక్ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం ఏదో చేస్తున్నారు ఇక్కడ, 5 years తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు, నేను ఎక్కడ ఉంటావు, దీంట్లో సస్టైన్ అవుతాం లేదు. దేనికైనా సాచురేషన్ పాయింట్ ఉంటుంది. 5 years, 10 years, 3 years కూడా ఉంటుంది, 2 years కూడా ఉంటుంది. ఈ ఫీల్డే అలాంటిది. కానీ చాలా మంది 10 years, 15 years, 18 years అలా స్టికీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా కదా టాలెంట్ ప్లస్ లక్ ఉంటే, నేను ఇందాక చెప్పాను, టాలెంట్ ప్లస్ లక్ ఉంటే ఉన్న హ్యాపీగా సాగిపోవటమే ఇంకా అంతే. అంటే ఇండస్ట్రీలో తొక్కే వాళ్ళు ఒకళ్ళు ఎదగాలంటే ఒకళ్ళని తొక్కాలి అంటారు కదా తేజ, అది ఎప్పుడైనా నువ్వు ఫేస్ చేసావా? లేదు లేదు లేదు. ఎప్పుడైనా పాలిటిక్స్ కానీ నీ వెనకాల మాట్లాడే మనకు తెలిసిన మనం పుల్ చేసుకుంటున్నాం, అంత మించి ఏం లేదు. అంతే. కానీ నీకు ఎప్పుడైనా ఒక భయం అనేది వస్తుందా తేజ? అమ్మో ఎన్ని రోజులు నేను ఇక్కడ ఉంటానో తెలియదు, ఎన్ని రోజులు నాకు వర్క్ దొరుకు, ఇవన్నీ ఆలోచనలు లేవు. నువ్వు లేనిపోయి పెట్టి నన్ను డిప్రెషన్లోకి పంపివాను. ఎంత ఆలోచించాడు తేజగాడు. సరదాగా ఉన్నాడా పన్నాడా, నీ అమ్మ వాళ్ళతో వీడియో చేసుకుని వెళ్ళిపోయాడా. ఎంతకాలం ఉంటాను, ఈ లైఫ్ ఏంటి, ఎప్పుడైనా చేస్తున్నావు ఏంటి నన్ను నువ్వు. తేజగాడు సింపుల్ లైఫ్, సింపుల్ గా ఉంటాడు, సరదాగా ఉంటాడు, ఎవరితో ఎక్కడ ఉంటే అక్కడ అంతే. కానీ వారం 2-3 సినిమాలు చూడాల్సిందే. చూడకపోతే నాకు వారం అయిపోయి కదా అంటారు కదా, పిచ్చోడు అయిపోతారు. మందు ఎక్కకపోతే అందరు హ్యాంగ్ అవుట్ అది అంటారు కదా, ఎక్కితే. నాకు సినిమాలు చూడకపోతే పిచ్చి ఎక్కిపోతుంది. బేసిక్ గా మన ఆర్టిస్టులు చాలా మందికి BMW కార్ ఉండాలి, బెంజ్ కార్ ఉండాలి, మనకి ల్యాంకోయిల్స్ లో ఒక ఫ్లాట్ ఉండాలి, అలా కొన్ని కోరికలు ఉంటాయి. నీకు అలాంటి ఏమి లేవా తేజ? లేవు అని చెబితే పచ్చి అబద్ధం అయితేలే, కానీ అది వచ్చే స్టేజ్ లో అయ్యే వస్తాయి. ఇప్పుడున్న ఈ టైంలో ఎప్పుడు ఎవరు ఎలా ఉంటున్నారో తెలీదు. ఈ రోజు మాట్లాడిన వాళ్ళు రేపు ఎలా ఉంటున్నారో తెలీదు. ఈ టైం నేను నమ్ముతా. నేనే చూశాను 2 years బ్యాక్ తేజగాడు ఎవడండి. 2 years తర్వాత నన్ను నేను చూసుకుంటే నాకు ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సీరియస్లీ. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ? తెనాలి పక్కన చిన్నపరిమి. ఎవడిని మా వాళ్ళు ఎవరు ఇక్కడ సంబంధమే లేదు. అటువంటిది నేను అక్కడ నుండి ఎంటెక్ చేసుకుని క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చి జాబ్ చేసుకుంటూ అబ్దురే అనే అతను నాకు ఒక అవకాశం ఇచ్చి, అసలు ఆయన ఎవరో తెలియదు, నేనెవరో తెలియదు, ఆయన ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడం ఏంటో, ఒక 3 years జాయిన్ చేయడం ఏందో, టెస్ట్ ఛానల్ పెడతాం ఏందో, సినిమా సెలబ్రిటీని చూస్తే చాలు అనుకుంటే వాళ్ళు నా పక్కన కూర్చొని భోజనం చేయడం ఏంటో అది చూసి నేను బిగ్ బాస్ లో చూసి, నేను సీజన్ 4 నాకు ఇప్పటికీ గుర్తు. నేను మా అమ్మ నాన్న సీజన్ 4 బిగ్ బాస్ చూస్తా మా అమ్మతో, అమ్మ ఫ్యామిలీ వీక్ నేను వెళ్తే నువ్వు లోపలికి వస్తావని మా అమ్మని అడిగేవాడిని. మా నాన్న నిన్నెవడరా పిలిచేది జనరల్ గా అనుకుంటాం. ఇట్లాంటి స్టేజ్ నుంచి ఒక కామన్ సరదాగా వెళ్ళి
టేస్టీ తేజ ఛానల్ వారు బిగ్ బాస్కి వెళ్తాం ఏందో, సీజన్ 7 లో అవకాశం రాకపోవడం ఏందో, సీజన్ 8 లో అవకాశం వచ్చి నిజంగా మా అమ్మ లోపలికి రావడం ఏంటో, ఇవన్నీ చూడు నేను కూర్చొని మళ్ళీ మాట్లాడుతున్నాను. టైం ఎనీథింగ్ టైం ఏది ఏ టైంలో జరగాలంటే అది జరిగిద్ది. ఇప్పుడు ఒక మనిషి బయటికి వెళ్తే ఇంటికి తిరిగి వచ్చే వరకు ఆ మనిషి వస్తున్నాడో లేదో అనే తెలియని సిచ్యువేషన్ లో మనం ఉన్నాం అందరం కూడా. సో ఇది చూసినప్పుడు నీకేమనిపిస్తుంటుంది తేజ? నిజంగా కొన్ని యాక్సిడెంట్స్ అయ్యి బస్సులు గిసులు అన్ని చూసినప్పుడు వాళ్ళు ఎంతో ఆశలతో పోతుంటారు అక్కడ దాకా, ఫ్యామిలీ మొత్తం పోతుంది. రేపొద్దున వెళ్ళి మేము ఆఫీస్కి వెళ్ళాలని, లేకపోతే కొంతమంది పెళ్లి చూపులకు వెళ్తున్నారు, కొంతమంది పెళ్లికి వెళ్తున్నారు, ఫంక్షన్కి వెళ్తున్నారు, బస్సు ఎక్కారు అక్కడ దగ్గర మధ్యలో ఏదో అయిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ కింద బస్సు చెప్పాను కానీ చాలా మంది జరుగుతుంది. అంటే నేను నమ్మేది ఏంటంటే టైం వాళ్ళకి అక్కడ వరకే ఉంది, అది మనకు తెలియదు, ఉన్నంత వరకు హ్యాపీగా ఉండటమే. అంటే బేసిక్ గా మనకి కూడా ఒక భయం అనేది ఉంటది కదా, ఏంట్రా మన ఫ్యూచర్ కోసం, డబ్బు కోసం, లేకపోతే వర్క్ కోసం ఇంత కొట్టుకుంటాము, ఈ పాలిటిక్స్, ఈ గోల ఇదంతా అవసరమా అని. గో విత్ ద ఫ్లో, ఏదొస్తే అది ఆ టైంకి ఏం చేద్దాం ఏంటి, వాళ్ళు ఫోన్ చేశారు దాని గురించి ఇది, దీని గురించి అది, ఆ సెన్సేలే కానీ ఎక్కువ ఆలోచన బుర్రపాడు కోసుకుని ఇదేం లేదు. ఆ టైంకి నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తా. అండ్ నేను లైఫ్ లో ఒకటే పెట్టుకున్నా, నేను ఏది చేసిన దాని గురించి ఫ్యూచర్ లో ఎప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదని భావన అయితే నాలో ఎప్పటికి ఉంది. ఇప్పటిదాకా ఎంటైర్ నా లైఫ్ లో నేను ఎప్పుడు ఏ విషయానికి రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. ఈ లైఫ్ లో ఒక్కసారి కూడా రిగ్రెట్ అయిన మూమెంట్ లేదా? లేదు. ఏదైనా ఆలోచించి చేస్తా. శివాజీ అని ఒక మాట చెప్పాడు నాకు, ఒరే ఏదన్నా ఒక పని చేస్తే ఎయిదర్ నీకైనా హెల్ప్ అవ్వాలి, వేరే వాడికైనా హెల్ప్ అవ్వాలి. నువ్వు అప్పుడు ఆ పని, ఎందుకంటే నేను ఒక 1 month 2 months అడిగి చెప్తే ఆదివారం చేద్దాంరా అన్నారు. అప్పుడు కూడా ఆయనకి డబ్బింగ్ ఎడిటింగ్ పడింది. ఆయన సొంత మూవీ ట్రిపుల్ఎస్ మూవీ ఒకటి పెట్టుకుని కూడా నైట్ ఫోన్ చేసి 11 o'clock వెళ్దాం రా అన్న, నీకు ఇదంతా ఉంది కదా, నీకు ఉపయోగం లేదు కదా. ఆయన అక్కడ రావడం వల్ల ఆయన ఏం ప్లస్ లేదు, సింగిల్ రూపాయి తీసుకోవాలి. ఇప్పుడు దాకా నా ఇరాన్ ఆఫీస్ ఓపెన్ వస్తున్న ప్రతి ఒక్కళ్ళు నాతో వచ్చి నా ఫ్రెండ్స్ ఎవరు రూపాయి తీసుకోవాలి నా కాడ. శివాజీ గారు గుంటూరు దాకా, ఇక్కడ లోకల్ రావడం వేరండి, అక్కడ దాకా వచ్చి ఆయన స్టాఫ్ ను కూడా తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ వత్తా దాబాల్లో ఆపిచ్చి భోజనం ఆయన బిల్లు కట్టించి సరదాగా వెళ్ళొచ్చాను ఆయనతో. నేను సుడుంది రా నీకు అంటారు చూడు, అలా నీకు సుడుంది తేజ. ఆయన నాకు చెప్పిన అంటే ఎప్పుడో చెప్పాడు ఆయన మాట, ప్రతిసారి నాకే ఉపయోగపడాలని చెప్పి ఆ పని చేయాల్సిన పనిలే, ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఆ పని నువ్వు చేసేయి, అది వాడికి హెల్ప్ అయిపోద్ది కదా, అంతే, ఎవరికైనా హెల్ప్ అవుతుంది. అందుకే వాళ్ళు అంత మంచి స్థాయిలో ఉన్నారు, అంతే పెద్దవాళ్ళు అనిపించుకో. అమ్మా భలే ఉంటది అబ్బా, ఏమబ్బా ఈ ఆలోచన, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మీద వస్తాయి. అంతే, నాకు ఇవన్నీ వాళ్ళతో సావాసం చేయడం వల్ల, వాళ్ళతో జర్నీ చేయడం వల్ల ఇవన్నీ నాకు తెలిసినవి. నేను ఇది సీరియస్లీ నమ్ముతా. నేను ఏదైనా చేస్తున్నాను అనుకో, అది నాకు వర్క్ అవ్వలేదనుకో, వాడికి అవుతుందా అసలు పారా చేసేద్దాను, వాడి కోసం చేసేస్తున్నా. అది శివాజీ అన్న వల్ల నాకు వచ్చిన మార్పు. అది ఈ ఎపిసోడ్ కి నువ్వు నాకు ఉపయోగపడుతుందని వచ్చావా, నీ కోసం వచ్చావా చెప్పు? నీకు ఉపయోగపడేది ఏం లేదు, నాకు ఉపయోగపడేదని వచ్చి నీ పెళ్ళికి నాకు వడ్డానం చేయించాలి. ఓకే, నా రింగు చాలు నీకు. వడ్డానం. నువ్వు జబర్దస్త్ చేసావు, యూట్యూబ్ చేసావు, ఇన్స్టాగ్రామ్ చేస్తున్నావు, బిగ్ బాస్ చేసావు, ఇవన్నీ కాకుండా ఇంకేదో నువ్వు చేస్తావని నాకు డౌట్. ఏదో శాతం నాకు For more videos like this, subscribe Big TV channel.